సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మనము ఈరోజు ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కాదా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే: తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? తక్కిన అపోస్తలుల వలెను, ప్రభువు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? మరియు పని చేయుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయిన, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు, మందను కాచి మంద పాలు త్రాగని వాడేవాడు. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నాను, ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను. ఎలైనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము తొక్కించువాడు పంట పొలమందును ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు పోషికొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైని అధికారములలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నింటినీ సహించుచున్నాము. చిన్న ప్రార్థన చేస్తున్నామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపతి మహింపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు నా ప్రభువా. ఉదయకాలంలో తండ్రి మీ వాక్యంలో ధ్యానించినగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో పౌలు గారి అపోస్తలత్వం విషయమై, అంటే పౌలు గారి యొక్క పరిచర్య విషయమై అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు, అలాగనే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు అనబడిన వారు పౌలు గారి విషయమై, పౌలు గారి సేవ విషయమై వాళ్ళు అభ్యంతరాలు పెట్టుకున్నట్లుగా ఇక్కడ ఈ సందర్భంలో మనకు అర్థమవుతుంది. ఎందుకు వాళ్ళు అభ్యంతరాలు పెడుతున్నారంటే, పౌలు గారి యొక్క సేవ చాలా జ్ఞానయుక్తమైన సేవ. ఆయన ఏదో ఆదివారము చర్చికి వెళ్ళాము కాబట్టి ఆదివారపు ఆరాధనలో ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అతనికి తోచింది ఏదో చెప్పి వాళ్ళని పంపించటం లేదు. ఎందుకంటే పౌలు గారు క్రైస్తవ సంఘాన్ని గతంలో ఎంతలా ఆయన హింసించాడో, గతంలో ఎంతలా ఆయన సంఘాన్ని బాధపరిచాడో, ఆ బాధ అంతటిని కూడా
యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన నివృత్తి పొందటానికి. అంటే పౌలు గారు ఆయన స్వతహాగా విజ్ఞాని, ఒక ఐపీఎస్ స్థాయి ఉద్యోగము నిర్వహించినటువంటి వ్యక్తి. అందుకనే ఆయన దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన చేసిన పనులైనా సరే, లేదా దేవునికి అనుకూలంగా ఆయన మారినప్పుడు ఆయన చేసిన పనులైనా సరే, ప్రతిదీ కూడా ఆయన చాలా విపులంగా జ్ఞానయుక్తంగా చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి ఆ సందర్భంలో అనేకమైనటువంటి పర్యాయములు పౌలు గారి సేవను వారు తట్టుకోలేక, అంటే పౌలు గారి యొక్క జ్ఞానయుక్తమైన వివరణకి వాళ్ళు జవాబులు చెప్పలేక, అసలు పౌలు గారిని అపోస్తలుగా ఎవరు పెట్టారు, అసలు ఈ పరిచర్య చేయడానికి పౌలు గారు ఎలా అర్హుడవుతాడు, ఈయన ఈ అపోస్తలత్వానికి ఒక నిబంధనను విధించడం జరిగింది. అదేంటంటే ఆ నిబంధన, అపోస్తలు అని పిలువబడే వారు ఎలా ఉండాలి అంటే వాళ్ళు స్వతహాగా యేసుక్రీస్తుతో వాళ్ళకి సాన్నిహిత్య సంబంధం ఉండాలి. యేసుక్రీస్తు వారిని వాళ్ళు సహచరుడుగా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారితో వాళ్ళు స్నేహ సంబంధమైనటువంటి, ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి తిరిగి ఆయన చేసిన పరిచర్యలో ఆయనతో పాటు ఉన్న వాళ్ళు అయి ఉండాలి. ఆ తర్వాత యేసుక్రీస్తు వాళ్ళు చనిపోయి పరమునకు ఆరోహణం అయ్యేటప్పుడు ఆయన యొక్క ఆరోహణ కార్యక్రమాన్ని కన్నులారా చూచిన వారై ఉండాలి. ఈ అర్హతలన్నీ ఉన్న వాళ్ళనే అపోస్తలులుగా యేసుక్రీస్తు వారు నియమించడం జరిగింది. కానీ వాస్తవానికి ఈ సందర్భాలు, ఈ సంఘటనలు అన్నీ జరుగుతున్నప్పుడు పౌలు గారు క్రైస్తవుడుగా లేడు. ఆయన ఒక నిష్ఠాగరిష్ఠుడైనటువంటి యూదుడుగా ఉన్నాడు. యూదుడుగా ఉండి ధర్మశాస్త్ర ప్రకారము, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ క్రైస్తవులుగా బ్రతుకుతున్న వాళ్ళని చంపివేసే పనిలో ఉన్నాడు. కానీ ఆ తరువాత ఆయన దమస్కులో ఉన్న క్రైస్తవులను చంపటానికి బయలుదేరినప్పుడు యేసుక్రీస్తు వారు మార్గ మధ్యములో ఆయన్ని సంధించి, నువ్వు దేనికోసమైతే పోరాడుతున్నావో ఆ పోరాటానికి కారణమైన వ్యక్తిని నేనే అని చెప్పి యేసుక్రీస్తు వారు ఆయనకున్నటువంటి సందేహాన్ని నివృత్తి చేసినప్పుడు, ఇక మీదట నా పోరాటము క్రైస్తవులను చంపటము కాదు, క్రీస్తు కొరకు ఆత్మలను రక్షించటము అన్న నిర్ణయానికి ఆయన వచ్చి, ఆయన యూదుడుగా ఉన్నప్పుడు ఎలాగైతే పని చేశాడో ఆయన క్రైస్తవుడుగా మారిన తర్వాత అంతకంటే ఎక్కువగా పని చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఆ తరుణంలో ఆయన జత పనివారైనటువంటి మరికొందరు ఆయన యొక్క విజ్ఞానపు విస్తరణకి తట్టుకోలేక ఆయనను ఈ విధంగా విమర్శించడం జరిగింది. దానికి సమాధానంగా ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా. నేను ఆయన ఆరోహణుడై వెళ్ళినప్పుడు చూడకపోయి ఉండొచ్చు, కానీ ఆత్మలో నేను ఆయన చూడలేదా. ఆయనే స్వయంగా వచ్చి నాకు కనిపించాడు కదా, ఆయనే స్వయంగా వచ్చి నాతో మాట్లాడాడు కదా, ఇంతకంటే నాకు అర్హత ఏం కావాలి అపొస్తలత్వానికి అని ఆయన వారికి సమాధానంగా చెప్తున్నాడు. నేను స్వతంత్రుడిని కానా అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నాకు స్వాతంత్రం లేదా అని ఆయన వారితో వాదిస్తున్నాడు. ఈ రోజుకి కూడా కొన్ని సంఘాల్లో మనం సభ్యులముగా ఉన్నప్పుడు మన సంఘ పాస్టర్ గారి కంటే మనము లోతైన జ్ఞానాన్ని ప్రకటించినప్పుడు ఆ సంఘము మనల్ని ఖచ్చితంగా అభ్యంతర పెడుతుంది. పిల్లలు, నువ్వు ఈ విధంగా మాట్లాడడానికి ఏమాత్రము అవకాశం లేదు, నువ్వు ఇలా మాట్లాడకూడదు అని మనల్ని కట్టడి చేసి మన స్వాతంత్రాన్ని హరిస్తుంది. అంటే మనము
ఆ సంఘంలో పెద్దగా లేకపోయినా, ఆ సంఘంలో మనకి ఏ విధమైనటువంటి పరపతి లేకపోతే మన జ్ఞానము ఆ సంఘంలో వ్యర్థమే. మన మాటలు ఆ సంఘంలో మాట్లాడనీయకుండా కట్టడి చేస్తారు. అదే పని ఇక్కడ పౌలు గారిని కూడా చేస్తున్నారు. మరొక సందర్భంలో నాకు తెలిసినటువంటి ఒక అన్నయ్య, ఆయన సెమినరీలో బైబిల్ ట్రైనింగ్ తీసుకుంటూ ఆయనతో పాటు సెమినరీలో చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని ఒక ప్రశ్న అడిగాడంట. అయ్యా, ఆదాము అవ్వలు ఏదేను వనములో ఉన్నప్పుడు ఒక పాము వచ్చి, ఆ పాము సైతాన్ అనేది ఆత్మీయమైనటువంటి సందర్భము, దాన్ని పక్కన పెట్టేస్తే, పాము సైతాన్ అన్న విషయాన్ని మనం పక్కన పెట్టేసి భౌతికంగా మనం మాట్లాడుకుంటే, ఒక పాము వచ్చి అవ్వను మోసం చేసే విధంగా మాట్లాడగలిగింది అని మనము నమ్ముతున్నాము. ఆ పాములు అప్పుడు ఒక మనిషిని మోసము చేసే విధంగా మాట్లాడగలిగిన అన్ని తెలివితేటలు అప్పుడు పాముకి ఉన్నవి. కానీ అదే విధంగా ఆ రకమైన తెలివితేటలు ఇప్పుడు సృష్టిలో ఉన్న పాములకు ఎందుకు లేవు అని ఆయన తోటి విద్యార్థిని ప్రశ్నించాడంట. ఆ ప్రశ్నకి ఆ విద్యార్థి సమాధానం చెప్పలేక ఆ సెమినరీకి సంబంధించిన అతిపెద్ద వ్యక్తి అయినటువంటి సెమినరీ చైర్మన్ ని తీసుకొని వచ్చాడంట. ఇదిగోండి, ఫలానా వ్యక్తి నన్ను ఈ ప్రశ్న అడిగాడు, దానికి నాకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు, అందుకని నేను మీ దగ్గరకు తీసుకొచ్చాను అంటే, వాస్తవానికి ఆ సెమినరీ చైర్మన్ కి కూడా ఆ ప్రశ్నకు సమాధానం తెలియక ఆయన అతనికి సమాధానం చెప్పలేక, ఇదిగో బాబు, నువ్వు ఇక్కడికి బైబిల్ చదువుకోవడానికి వచ్చావు, బైబిల్ని చదువుకొని పాస్టర్ పట్టా తీసుకొని బయటికి వెళ్ళి, అంతేగాని ఇతరులతో ఇలాంటి విషయాలు నువ్వు మాట్లాడితే ఒప్పుకోము అని చెప్పి ఆయన్ని తీసుకెళ్ళి ఆయన ఒక్కడనే తోటి విద్యార్థులతో కలవకుండా ఆయన ఒక్కడనే సపరేట్ గా ఒక గదిలో ఉంచి ఆయన్ని చదివించారంట. ఇలా మనుషులు ఇబ్బంది పడేటటువంటి జ్ఞానయుక్తమైన మాటలకి సమాధానాన్ని వెతకాలి, ఆ సమాధానము దేవుని ద్వారా పొందాలి. కానీ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తిని లేదా ఆ ప్రశ్న వేసినటువంటి వ్యక్తిని మాట్లాడనీయకుండా చేయటం లేదా ఆ వ్యక్తిని సంఘంలో నుంచి పంపించి వేయటం అనేది సాతాను సంబంధిత చర్య. కాబట్టి ఆనాడు కూడా వాళ్ళకంటే మెరుగైన సేవ చేస్తున్నటువంటి పౌలు గారును కూడా, ఆయన అపోస్తలుడు కాదు, యేసుక్రీస్తుతో ఆయనకి ఏ విధమైన సాన్నిహిత్యం లేదు, ఆయన ఎలా ప్రకటిస్తాడు అని అపోస్తలుడు అయిన పౌలు గారి సేవను గురించిన అభ్యంతరాలు ఎన్నో చెప్పడం జరిగింది. కానీ ఆయన దానికి వివరణ ఏం చెప్తున్నారు, నేను చూడలేదా, నేను చేసే పనికి ఫలము మీరు కాదా, నేను అపోస్తలుని, నేను యేసుక్రీస్తు వారితో సహచర్యంలో ఉండకపోవచ్చు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు నేను ఆయనతో తిరిగి ఉండకపోవచ్చు, ఆయన పరిచర్యలో నేను పాలు పంపులు పొంది ఉండకపోవచ్చు, కానీ ఆ తర్వాత నేను ఆయన కొరకు చేసిన పనికి ఫలము ఉందా లేదా, ఆ ఫలము మీరే కదా, ఆ ఫలాన్ని బట్టే నేను చేసిన పని సరి అయిందా కాదా అని మీరు నిర్ణయించుకోలేరా? దాన్ని బట్టి యేసుక్రీస్తు వారు నా పనిని ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపిస్తున్నాడని మీకు అర్థమవుతుంది కదా. నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనా అపోస్తలుడనై ఉన్నాను. ప్రభువు నందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కాదు. నేను పని చేస్తున్నాను, నా పనికి దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు, ఆ ప్రతిఫలము మీరే కాబట్టి నేను కూడా అపోస్తలుడినే అని ఆయన అపోస్తలత్వాన్ని గురించి పౌలు గారు ప్రకటించుకుంటున్నారు. అంటే ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో నన్ను అభ్యంతర పరుస్తున్నారని, నా అర్హతను ప్రశ్నిస్తున్నారని నేను పని చేయటం ఆపను. నన్ను విమర్శించే వారికి నేను చెప్పే సమాధానం ఇదే, తినుటకు త్రాగుటకు మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తలుల వలె ప్రభు యొక్క సహోదరుల వలె కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా?
మాకు అధికారం ఉంది. మిగతా అపోస్తలులు వారి వారి కుటుంబాలను వెంట పెట్టుకొని వారు దేవుని పరిచర్య చేస్తున్నారు. అలాంటి అధికారమే మాకు ఉంది. మేము మా కుటుంబాలతో, మా భార్య పిల్లలతో మేము దేవుని కొరకు పని చేస్తాము. మమ్మల్ని కాదని అడ్డుకునే హక్కు మీకేముంది అని వాళ్ళని పౌలు గారు ప్రశ్నిస్తున్నారు. మరియు పని చేయకుండాటకు నేనును బర్నబాను మాత్రమే అధికారం లేని వారమా? ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయినా ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు. ఎవరైనా సరే సొంత ఖర్చు పెట్టుకొని దండులో పనిచేస్తారా? దండు అంటే దేశం కోసం పనిచేసే మిలిటరీ. మనము దేశం ఇప్పుడు మనం డిఫెన్స్ ఫోర్సెస్లో జాయిన్ అయినప్పుడు, మనం మిలిటరీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ మనం జాయిన్ అయినప్పుడు మన సొంత ఖర్చుతో మనము శత్రువుతో పోరాడటానికి ఆయుధాలు కొనుక్కుంటామా? కొనుక్కోము కదా. ప్రభుత్వమే వాటిని మనకు సరఫరా చేస్తుంది. అలాగనే ఎవరైనా సరే ఒక దండులో పనిచేస్తున్నప్పుడు దండు ద్వారా వచ్చే ఆదాయంతో అతను బ్రతుకుతాడు, కానీ అతని సొంత ఆదాయాన్ని లేదా అతని సొంత కష్టార్జితాన్ని పెట్టి దండులో పని చేయడు అని చెప్పి అలాంటి అధికారము మాకు కూడా ఉంది అని ఆయన గట్టిగా నొక్కి వారికి సమాధానంగా చెప్తున్నారు. అందరూ కూడా వారి భార్య పిల్లలతో సేవ చేస్తున్నారు. నేను బర్నబా కూడా ఆ విధమైనటువంటి అధికారం కలిగిన వారైనప్పటికీ మేము పెళ్ళిళ్ళు చేసుకోకుండా, భార్యలు లేకుండా మేము దేవుని కొరకే మా సర్వస్వాన్ని అర్పించి మేము దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నాము. దీన్ని బట్టి మిగతా అపోస్తలుల కంటే ఎక్కువగా మేమే అర్హత కలిగిన వారమై ఉన్నామని చెప్పి వారికి పౌలు గారు సమాధానం ఇస్తున్నారు. ఆ తర్వాత ఎవరైనా సరే ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినకుండా ఉంటాడా? 6 కాలం కష్టపడి పనిచేసి పంటను తీసి ఆ పంటను అనుభవించకుండా ఇతరులకు ఇస్తాడా? ఇవ్వడు కదా. అలాగనే మేము కూడా మందను కాచి మందపాలు త్రాగకుండా ఉండని వాడు ఎవడు? మేము ఎంతగానో ఆయన కొరకు కష్టపడుతున్నాము, మేము ఎంతగానో ఆయన కొరకు మా శక్తి సామర్థ్యాలను వెచ్చిస్తున్నాము, మేము ఎంతగానో ఆయన కొరకు మా సుఖాలన్నింటినీ త్యజించి పనిచేస్తున్నాము. అలాంటి పరిస్థితుల్లో కనీసం మా కడుపు నింపుకోవటానికి కూడా ఆయన సంఘము ద్వారా వచ్చే ఆహారాన్ని తినటానికి మేము అర్హులము కాదా అని పౌలు గారు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నవాడను కాను. ఇవన్నీ కూడా నేనేదో సొంతంగా చెప్తున్న మాటలు కాదు, లేదా ఇవి లోకాన్ని బట్టి నేను ప్రకటిస్తున్న మాటలు అయితే కాదు. ఈ మాటలు ధర్మశాస్త్రంలో ఉన్నవే. మీరు చదివినటువంటి, మీరు ఏదైతే దేవుడుగా ఆరాధిస్తూ పూజిస్తున్నారో ఆ ధర్మశాస్త్రంలో ఉన్న మాటలనే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే పౌలు గారు క్రైస్తవుడుగా కాకముందు ఆయన ధర్మశాస్త్రంలో పండితుడు. ఆ విధంగా ధర్మశాస్త్రాన్నే వాళ్లకు చూపించి వారి అభ్యంతరాలకు సమాధానాలను ఆయన తెలియజేయడం జరిగింది. కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అలాగనే అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుతున్నాడా? కళ్ళం తొక్కుచున్న ఎద్దుకు చిక్కం పెట్టొద్దని మోషే గారు ఆయన ధర్మశాస్త్రంలో రాశాడు. అంటే కళ్ళము తొక్కుతున్న ఎద్దు అప్పుడప్పుడు దానికి తినాలనిపిస్తే ఆ కళ్ళంలోని ధాన్యాన్ని లేదా గడ్డిని అది తినవచ్చు. అది తినటానికి అభ్యంతర పడుతున్నట్లు మీరు దాని మూతికి చిక్కాన్ని కట్టవాకండి అని మోషే గారే సెలవిచ్చారు. అంటే మోషే గారు సెలవిచ్చారంటే సాక్షాత్తు దేవుడే చెప్పాడు. ఇక్కడ ఈ సందర్భంలో దేవుడు ఎడ్ల గురించి చెప్పాడా అంటే ఎడ్ల గురించి కాదు, కానీ కేవలము మన కొరకు మాత్రమే దీనిని చెప్పాడని పౌలు గారు వారికి వివరిస్తున్నారు. అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడిన. ఎలాగనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందులు పొందినను ఆశతో
త్రొక్కింపవలను. అలాగనే మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? మేము ఎంతగానో మీ కొరకు శ్రమిస్తున్నాము, మేమెంతగానో మీ కొరకు ప్రయాసపడుతున్నాము, మేమెంతగానో మీ ఆత్మలు రక్షింపబడాలని విస్తృతంగా మీ ఆత్మల రక్షణార్థమై మేము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాము. అలాంటి మాకు మీ నుంచి మా శరీరాలు మా కడుపులు నింపుకోవటానికి కొంత ఆశించటం అనేది నేరమా అని పౌలు గారు వారిని ప్రశ్నిస్తున్నాడు. ఆత్మ సంబంధమైనది మేము మీకు విత్తుతున్నాము, కానీ మీ వల్ల మేము కోరుకునేది ఏంటి? ప్రతిఫలంగా శరీర సంబంధమైన అతి స్వల్పమైనటువంటి ఫలములు మేము మీ నుంచి కోరుకుంటున్నాము. ఇది పెద్ద గొప్ప కార్యమా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. అయినప్పటికీ మీరు ఎందుకు మమ్మల్ని అభ్యంతరపరుస్తున్నారు అని ఆనాటి సంఘ పెద్దలకు, ధర్మశాస్త్ర పరిచయులకు పౌలు గారు సమాధానం ఇస్తున్నారు. ఇతరులకు మీపైని ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు మరి ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. మీకు ఏమీ తెలియదు, మీరు ఒక ఆత్మను కూడా రక్షించలేరు. దేవుని వాక్యాన్ని ప్రకటించి ఆచారయుక్తంగా మీరు సంఘంలో పనులు చేస్తుంటారు. అయినప్పటికీ సంఘం మీద మీకే అంత అధికారం ఉన్నప్పుడు మేము మా శక్తి వంచన లేకుండా మేము మా సర్వస్వాన్ని ధారపోసి దేవుని కొరకు మేము ఆత్మలను రక్షిస్తూ పనిచేస్తున్నాము. మీకే అంత అధికారం ఉన్నప్పుడు మాకు సంఘం మీద మీకంటే ఎక్కువ అధికారం ఉంది. అయినప్పటికీ మేము ఈ అధికారాన్ని వినియోగించుకోనట్లేదు. ఎందుకంటే క్రీస్తు సువార్తకు ఏ విధమైన అభ్యంతరము కలగకుండుటకై. ఎందుకంటే ఒకవేళ మేము సంఘం ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ని అనుభవించినప్పుడు ఇదిగో వీళ్ళు ఆ ఫెసిలిటీస్ కోసము పనిచేస్తున్నారు అని అన్యులు అనుకుంటారు. కాబట్టి ఈనాడు మేము వాటిని కూడా వదులుకొని మేము చేసే పని లోకములో ఏ విధమైన అభ్యంతరాలకు గురి కాని విధంగా స్వచ్ఛంగా దేవుని కొరకు పనిచేసి దేవుని కొరకు ఆత్మలను సంపాదించాలనేటటువంటి కృత నిశ్చయముతోనే మేము పనిచేస్తున్నాము. కాబట్టి మీరు ఎలా మమ్మల్ని అడ్డుకుంటారు? మేము సువార్త చెప్పకుండా, మేము దేవుని కొరకు పని చేయకుండా మా నోటికి చిక్కము వేసే అధికారం మీకు ఎవరిచ్చారు అని పౌలు గారు ఆనాటి సంఘాన్ని ప్రశ్నించడం జరిగింది. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో ఈనాడు కూడా అనేక సంఘాల్లో ఉన్నది. ఎవరైనా సరే సంఘములో జ్ఞానయుక్తంగా మాట్లాడితే ఆ వ్యక్తి నోరు ముడిపించేయటం, లేదా ఎవరైనా సరే కార్యము జరిగే విధంగా దేవుని కొరకు ప్రకటిస్తే ఆ ప్రకటించే వ్యక్తిని రెండవసారి మాట్లాడనీయకుండా చేయటం. ఒక సంఘములో ఉంటూ ఆ సంఘ పాస్టర్కి తెలియకుండా ఇతరులకు వాక్యం బోధిస్తే అతని గురించి మళ్ళా సంఘములో ఒక కౌన్సిలింగ్ సభని ఏర్పాటు చేయటం, ఇలాంటి వాక్య విరోధమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో ఆనాటి నుంచి ఈనాటికి సంఘాల్లో జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వీటన్నింటికి భయపడి దేవుని యొక్క ఆత్మ కార్యాన్ని, దేవుని యొక్క సువార్త ప్రకటనను, సత్య సువార్త ప్రకటనను ఎవ్వరూ కూడా ఆపవద్దు అని ఈ సందర్భంగా పౌలు గారి సందర్భాన్ని బట్టి, మనకు ఎదురైనటువంటి ఎన్నో సందర్భాలను బట్టి మనము ఏ పరిస్థితుల్లో అయినా సరే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైన వాక్య పరిచర్య అనబడే ఈ గొప్ప కార్యాన్ని ఏనాటికి మనము ఆపకుండా, మనము నిల్చున్న చోట, మనము పడుకున్న చోట, మనము నిలబడిన ప్రతి సందర్భాల్లో, ప్రతి సమయంలో
ప్రతి కార్యక్రమాల్లో మనము దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ మనకు దేవుడిచ్చిన కాలంలో సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ సువార్త చేరునట్లు మనము ఎన్నటికీ కూడా ఈ సువార్తను ఆపకుండా సువార్త పరిచర్యలో ముందుకు వెళ్ళాలని, ఆ విధంగా దేవుడు మనకు అందించబోయే నీతి కిరీటాన్ని మనము స్వతంత్రించుకోవాలని మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధ బైరమ ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి, ఇదిగో నా ప్రభువా, అపొస్తలుడైన పౌలు గారి ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి కొన్ని నిగూఢమైనటువంటి అంశాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాల వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా, ఆనాడు నా తండ్రి అపొస్తలుడైన పౌలు గారి సేవను నా ప్రభువా అభ్యంతరపరచడానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఉన్నారు. కానీ నా ప్రభువా, దేనికి భయపడకుండా, దేనికి వెరవకుండా పౌలు గారు నా ప్రభువా మీ కొరకు పనిచేస్తున్నాడు. మీ సంఘాలకు ఎన్నింటినో సంఘాలను స్థాపించి వాటికి పత్రికలను రాసి నా ప్రభువా, తద్వారా నా తండ్రి మీ పరలోక జ్ఞానాన్ని, పరలోక మార్గాన్ని మాకు సరళము చేసి మాకు అనుగ్రహించి ఉన్నాడు. ఆనాడు ఆయన చేసిన పరిచర్యనే ఈనాడు మాకు నా ప్రభువా పరలోకానికి బాటలు వేసిందని మేము నమ్ముతూ ఆ బాటలోనే మేము నడుస్తూ నా ప్రభువా ఆ మార్గాన్ని అనేకులకు ప్రకటిస్తూ నా తండ్రి మేము కూడా ఈ పరిచర్యలో ముందుకు సాగుతున్నాం. మా ప్రయత్నాన్ని సఫలపరచండి, దీవించండి. అదేవిధంగా పౌలు గారిని ముందుకు నడిపించారు. మాకు కూడా నా ప్రభువా మీ సహాయ సహకారాలు అనుగ్రహించి మమ్మల్ని కూడా ముందుకు నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. అలాగే నా ప్రభువా ఉదయకాల సమయంలో నా తండ్రి దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరతలు అక్కర్లు అన్నింటినీ తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని, అలాగే నా ప్రభావ వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరతలను తీర్చిన ప్రభావ మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించమని, గడిచిన 24 గంటల్లో, గడపు 24 గంటల్లో మీకు ఆయాస్కరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్నాయో దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని, ఉదయకాల దీవించి మమ్మల్ని నింపగలరని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.